గడిచినటువంటి నెలంతా కూడా ఆయన తన రెక్కల చాటును భద్రపరిచి మరలా తిరిగి ఈ నూతనమైనటువంటి ఈ అక్టోబర్ మాసంలో ఆయన మనందరిని కూడా సజీవ లెక్కలో నిలవబెట్టినటువంటి కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సిద్ధపాటు కూడికలో ఈ రాత్రి వేళ నీ కొరకు నా కొరకు తన మాటల చేత మన బలపరచుటకు ఆయన చూపిస్తున్నటువంటి తన కృపలో కొద్ది మాటలను జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. నేను ప్రేమించే వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. చాలండి. దేవుడు తన సుస్పష్టమైనటువంటి తన వాక్కులను ఈ ప్రకటన గ్రంథంలో, ఎందుకు బైబిల్ గ్రంథంలో ఈ చిట్ట చివర ఈ మాటలు దేవుడు వినిపిస్తూ ఉన్నాడు అని అన్నప్పుడు మనం ఆలోచన చేయాల్సింది ఏమిటంటే, దేవుడు తన రెండవ రాకడలో కలగబోయేటువంటి ప్రతి పరిమాణమును, జరగబోయేటువంటి ప్రతి పరిస్థితులను, ముగింపులో ఏ విధంగా మనిషి మేల్కోవాలో, ముగింపులో ఏ విధంగా మనిషి సరిచేయబడాలో, ఏ విధంగా ఆయనకి ఇష్టలై ఉండాలో, ఏ విధంగా ఆయనకి నమ్మకంగా ఉండాలో ఆయన ఈ చివరి గ్రంథంలో, ఈ ప్రకటన గ్రంథంలో సుస్పష్టంగా తెలియపరుస్తూ రాసినటువంటి మాటలు ఇవి. దేవుడు తన రెండవ రాకడలో మన నుంచి ఆయన కోరుకుంటున్నటువంటి తన ప్రణాళిక, తన ఉద్దేశము, తన మనసులో ఉన్నటువంటి మాటలన్నింటినీ కూడా ఈ గ్రంథంలో రాయించి పెట్టిన మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చదివినటువంటి మాటను బట్టి మనం ఆలోచన చేసినప్పుడు వాక్యం సెలవిస్తూ ఉంది, నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. దేవుడు గద్దిస్తూ ఉన్నాడు తన వాక్యము చేత. దేవుడు నిన్ను నన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను శిక్షిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు దేవుని మాటలు మనం వింటూ ఉన్నప్పుడు కఠినంగా అవి కనబడుతూ ఉంటాయి. అవి మన మీద ఒత్తిడి చేసినట్టుగా ఆ మాటలు మనకు వినబడతా ఉన్నప్పుడు దేనికోసం ఈ మాటలన్నీ అని మనం ఆలోచన చేస్తే, ఆయన తన్ను ప్రేమించు వారిని శిక్షిస్తాడంట. శిక్షించడం అంటే తన మాటల చేత ఆయన సరిచేయడానికి ఇష్టపడేవాడై ఉన్నాడు. కాబట్టి ఎందుకు శిక్షిస్తున్నాడు అంటే, నువ్వు మారు మనస్సు పొందాలని ఆయన శిక్షిస్తూ ఉన్నాడు. మారు మనస్సును ఆయన కోరుకుంటా ఉన్నాడు. నీ నుంచి, నా నుంచి ఆయన నూతనమైనటువంటి మనస్సును కోరుకుంటా ఉన్నాడు. అప్పటి వరకు మనకున్న ఆలోచన, లేకపోతే మనకున్నటువంటి మాట, మనకున్న క్రియలు, మనకున్న సహవాసము మనకి ఇష్టమైనట్టుగా మనం నడుస్తూ ఉన్నప్పటికీ, ఇదిగో దేవుని ఇష్టమును ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మారు మనస్సును ఆయన కోరుకుంటా ఉన్నాడు. నూతనమైనటువంటి ఆలోచన ఆయన నీ నుండి, నా నుండి ఆయన కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి మారు మనస్సు ఆయనకి ఇష్టమైనదైతే, ఈ రాత్రి వేళ దేవుణ్ణి ప్రణాళికలో, దేవుని యొక్క ఉద్దేశంలో నీవు నేను తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఒక నూతనమైనటువంటి జీవితమును తిరిగి ప్రారంభించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇగో కొన్నిసార్లు మనము చెప్పేవారు లేకనో, లేకపోతే సరిచేసేవారు లేకనో కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటాం. ఎంత మంచి వ్యక్తులైనా సరే కొన్నిసార్లు ఎక్కడొక చోట గద్దించేటువంటి మనుషులు లేనప్పుడు నాదే కరెక్ట్ అన్నట్టుగా మన ప్రయాణం కొనసాగుతుంది. నాదే సరైనది అన్నట్టుగా మన ప్రయాణం కొనసాగుతుంది. నా మాటే, నా ఆలోచనే, నా సహవాసమే అదే కరెక్ట్ అన్నట్టుగా మనం ప్రయాణాన్ని కొనసాగిస్తాం. చెప్పేవారు లేనప్పుడు ఆ మార్గం గుండా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఈ రాత్రి వేళ దేవుడు సుస్పష్టమైనటువంటి తన మార్గంలో, సుస్పష్టమైనటువంటి తన యొక్క ఆలోచనని దేవుడు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ నుంచి, నా నుంచి ఆయన నూతనమైనటువంటి తన ప్రణాళికను ఆయన ముందుకు కొనసాగించాలని కోరుకుంటా ఉన్నాడు. దేని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మారు మనస్సును ఆయన కోరుకుంటూ నిన్ను గద్దించడానికి ఆయన కోరుకుంటా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క మాట అతిక్రమించినటువంటి వ్యక్తులు,
చాలా మంది మనకు కనబడతారు. ఇక వారికి నచ్చిన మార్గమే సరైనది అన్నట్టుగా వారి ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు. వారికి తెలిసిందే కరెక్ట్ అన్నట్టుగా దేవుని మాటను పెడచెవిని పెట్టి వారి మార్గాల్లో నడిచినటువంటి వ్యక్తులు ఎంతో మంది మనకు కనపడతా ఉంటారు. దేవుని వాక్యం తెలియపరిచేటువంటి ఆలోచన ఏమిటంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే ఆజ్ఞ అనగా దేవుడు తన మనస్సులో ఉన్న మాట ప్రకారముగా, దేవుడు తన యొక్క మనస్సులో ఉన్న ఉద్దేశానికి తగినట్లుగా మన ప్రయాణము కొనసాగినప్పుడు ఆయన మాటను అతిక్రమించిన వారం అవుతాం. ఆయన మాటను అతిక్రమించినప్పుడు అది పాపముగా దేవుడు ఎంచుతా ఉన్నాడు. నీ బిడ్డలే గనక నువ్వు చెప్పిన మాట వినకపోతే తప్పక నువ్వు ఆ బిడ్డను శిక్షిస్తావు. అటు వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు ఆ బిడ్డ ఎంతసేపటికి అటే వెళ్తుంటే ఏం చేస్తాం? ఒక్క దెబ్బ కొడతాం. దేనికోసం? ఆ బిడ్డను రక్షించాలన్న ఆలోచనతోటి. కాబట్టి ఆ బిడ్డకు నచ్చినటువంటి మార్గమే సరైందని ఒకవేళ ఆ బిడ్డ అనుకుంటా ఉంటే అది ఎలా కరెక్ట్ అవుతుంది? కనుక అది కరెక్ట్ కాదు కనుక తల్లిగానో తండ్రిగానో ఆ బిడ్డను ఒక దెబ్బ కొట్టి సరైనటువంటి మార్గం వైపు నడిపించుటకు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే దేవుడు కూడా ఈ రాత్రి వేళ మనం నడుస్తున్న మార్గం మాత్రమే సరైందని మనం అనుకోవడానికి లేదు. మనం చేస్తున్న సహవాసం మాత్రమే సరైనది అనుకోవడానికి లేదు. మనం మాట్లాడుతున్న మాట, మనం చేస్తున్న పని, మనం చూస్తున్న చూపు, మన నడక, మన పడక, మన క్రియలు, మన తలంపులు, మన ఆలోచనలు అన్నీ కూడా సరైనవని ఒకవేళ మనం అనుకుంటే ఒక్కని ఎదుట కనబడు సరైనదిగా కనబడు మార్గము కలదు, కానీ తుదకది మరణమునకు త్రోవతీనం. కాబట్టి సరైనటువంటి మార్గం మనం అనుకుంటే కుదరదు. వాక్యానుసారముగా మన ప్రయాణం కొనసాగించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలో ఆదాము హవ్వలకు దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఏంటి అని అంటే, దేవుడు వారికి అన్నిటిని కూడా అనుగ్రహించిన వాడై ఇదిగో ఈ పండును మాత్రం మీరు తినొద్దు అని అన్నాడు. చాలా చాలా అర్థవంతంగా దేవుడు మాట్లాడాడు. దేవుడు చక్కగా వారికి చెప్పాడు, చాలా వారికి అనుగ్రహించాడు. వారికి కావలసినటువంటి సమృద్ధిని వారికి అనుగ్రహించాడు. అన్నిటిని కూడా వారి కళ్ళ ముందు పెట్టి వాటన్నిటిని అనుభవించమని దేవుడు చెప్పాడు. ఆయన అంటాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించి ఈ భూమిని లోపరచుకొనుడి అని అన్నాడు. అంటే మొత్తాన్ని ఎవరి చేతుల్లో పెట్టాడు? మనిషి చేతుల్లో పెట్టాడు. దేవుడు తన ప్రణాళికలో ఉన్నటువంటి మానవుడైనటువంటి ఆదాము చేతిలో సమస్తాన్ని పెట్టినప్పటికీ సమస్తమును పక్కన పెట్టేసి దేవుడు చెప్పాడు, ఇది చెయ్యొద్దయ్యా అని అన్నాడు. చెయ్యొద్దన్న దాని మీదే మనసును పెట్టాడు, వద్దన్న దాని మీదే మనసును పెట్టాడు, దేవునికి అయిష్టమైన దాని మీదే మనసును పెట్టాడు. దేవుడు చెప్పింది పక్కన పెట్టేశాడు, దేవుడు చెప్పని దాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఆజ్ఞ అతిక్రమము పాపము. కాబట్టి ఆదాము చేసిన పని అది చిన్న పండే కావచ్చు, కానీ దేవుడు చెప్పాడు కాబట్టి దాని జోలికి పోకుండా ఉండటము తన నీతికి కారణమవుతూ ఉండగా, ఆదాము మాత్రం దాని అంతటిని పక్కన పెట్టేసి చేసిన పని ఆజ్ఞను అతిక్రమించాడు. అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, ఏమైనప్పటికీ దేవుడు చెప్పాడు చేయకూడదు. కానీ ఆదాము చేసి పాపమును కూడగట్టుకున్నాడండి. సరే, ఆదాము ఏదైనా వనములో తినొద్దు అన్నదాన్ని తిని పాపాన్ని కొని తెచ్చుకున్నాడు. మరి ఆదాముకు పుట్టినటువంటి కయ్యూను హేబేలు అనబడేటువంటి వారిద్దరిలో హేబేలు దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు, దేవునికి ఇవ్వాలని తన మనస్సులో అనుకున్నాడు. కయ్యూను మాత్రం తనకున్న దానిలో కొంత తీసుకొచ్చి ఇవ్వాలని అనుకున్నాడు. దేవునికి నచ్చలా. ఒక ప్రత్యేకతను దేవుణ్ణి గుర్తించడానికి ఇష్టపడలా. అయ్యో ఇది దేవునికి ఇచ్చేది, ప్రత్యేకంగా ఉండాలని అనుకోవాలా. ఏదో ఒకటి అనేది వేరు, ఇదిగో ఇది దేవునికి అని అనుకునేది వేరండి. మన జీవితంలో మనం కూడా దేవుని విషయంలో చాలా క్రమంగా నడవాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవుని కోసం ఏదైనా ఇది మనం అనుకునేటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, ఇది దేవునికి అనేటువంటి మనస్సును నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో
తప్పక దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. కయ్యూను తన మనసులో ఏదో ఒకటి అన్నట్టుగా ఆలోచన చేశాడు. ఇది కొంత తీసుకెళ్దామని అనుకున్నాడు. ఒక ప్రత్యేకత లేదు, ఒక ప్రణాళిక లేదు, ఒక ఆశ లేదు. ఏదో చెయ్యాలి కాబట్టి చేద్దామన్నట్టుగా తన ఆలోచన ఉంది. ఇప్పుడు కయ్యూనుతో దేవుడు అంటాడు 4వ అధ్యాయం 7వ వచనంలో, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా. ఇదిగో సత్క్రియ చేయలేదు కాబట్టి ఇది దేనికి దారి తీసింది? ఏదో ఒకటి చేద్దాం అనుకున్న మాట, ఇదిగో కొంత ఇద్దాములే అనుకున్న మాట తన పాపానికి దారి తీసిందంట. ఆదామేమో తినదన్న దాన్ని తిని పాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఇదిగో చెయ్యాల్సిన దాన్ని చెయ్యక కయ్యూను పాపాన్ని కూడగట్టుకున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనరా అని అంటున్నాడు. దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే సత్క్రియలు కోరుకుంటా ఉన్నాడు. అంటే మంచి క్రియలు మన నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. మంచి ఆలోచన దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మంచి మనసును దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఏదో ఒకటినే మనసు కాదు, ఇది దేవునికి అనేటువంటి మనసును దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఏదో ఒకటి కొంత ఇద్దాం అనుకున్నటువంటి మనసును దేవుడు అంటాడు. ఏమంటాడు అక్కడ? సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా. ఇదిగో సత్క్రియ చేయని ఎడల అదండి వాకిట పాపం పొంచి ఉంటుందంట. సత్క్రియ, సరైనటువంటి క్రియలు, సరైనటువంటి పనులు, అది దేవునికి ఇచ్చే పనే కావచ్చు, దేవునికి చేసే పనే కావచ్చు, ఏది ఏమైనప్పటికీ ఆ పని దేవునికి ఇష్టమైనదై ఉండాలి. దేవునికి ఇష్టమైనదై ఉండాలి. అది పాపముగా మార్చబడక మునుపు నువ్వు సత్క్రియ చేయడానికి ప్రయత్నం చేయాలి. కయ్యూను దాన్ని సత్క్రియగా మార్చుకోవడానికి ఇష్టపడలేదు. నేను చేసిందే కరెక్ట్ అనుకుంటా ఉన్నాడు. ఏదో ఒకటి చేసినా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడులే అని అనుకున్నాడు. అది పాపముగా మార్చబడింది అన్న విషయాన్ని కయ్యూను గమనించక తల దించుకొని తల మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని బాధతో ఉన్నాడు. ఇప్పుడు కయ్యూనుతో దేవుడు అంటాడు, కయ్యూను నువ్వు సత్క్రియ చేయలేదు కనుక నువ్వు తలనెత్తుకోలేకపోతా ఉన్నావు. ఒకవేళ నువ్వు సత్క్రియ చేసి ఉంటే తప్పక నువ్వు తలనెత్తుకొని ఉండగలిగేవాడి. కాబట్టి దావీదు అంటున్నా కయ్యూను చేసిన పని, తన క్రియలు తల ఎత్తుకోకుండా చేశాయి. అవి పాపముగా మార్చబడ్డాయి. దాన్ని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు అక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 91వ కీర్తన 14వ వచనంలో, 91వ కీర్తన 14వ వచనంలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, అదండి ఏమంటాడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. చాలు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, నీ నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అంటే ప్రేమించే మనసును కోరుకుంటా ఉన్నా. దేవుని పట్ల మనము ప్రేమ కలిగిన వారమై ఉండాలి. మందిరానికి వచ్చేటప్పుడు పాస్టర్ గారు పాట పెట్టాడనో లేకపోతే ఇంకొక ఆలోచనతో కాదు, కానీ అసలు మన మనసులో ఉండాల్సింది ఏమిటంటే, ఇదిగో ఈ రాత్రి వేళ నా దేవుణ్ణి కలుసుకోబోతా ఉన్నాను, ఈ రాత్రి వేళ నా దేవుని మాటలు వినబోతా ఉన్నాను, ఈ రాత్రి వేళ నా దేవుని స్తుతించబోతా ఉన్నాను, ఇగో ఈ రాత్రి వేళ 1 గంట సేపు 2 గంటల సేపు నా దేవుని మందిరావరణంలో నివసించడానికి నేను వెళ్ళబోతా ఉన్నాను. ప్రేమించే వ్యక్తి యొక్క మనసు ఎలాగుంటుందో తెలుసా? చాలా సంతోషంగా ఉంటాడు. ఎప్పుడో ప్రేమించిన మనిషి కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు సంతోషంగా ఉంటాడు. కాబట్టి దేవుని మందిరానికి నేను ప్రయాణమై వచ్చేటప్పుడు ఇక దేవుడు ఉన్నాడన్న ఆలోచనతోటి దేవుని మీద ప్రేమతో మనం రావాలి. ఆ దేవుని మీద ఉన్న ప్రేమ నీ పరిస్థితులన్నిటినీ మారుస్తుంది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను తప్పిస్తా. ఇదిగో వేటగాని ఊరిలోనైనా నేను తప్పిస్తా. నాశనకరమైన తెగులు వచ్చినా నేను తప్పిస్తా. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నేను తప్పించడానికి ఇష్టపడతా ఉన్నాను. కాబట్టి ప్రేమించే మనసును దేవుడు కోరుకుంటా ఉన్నాడు.
ప్రేమించే ఆలోచన దేవుడు కోరుకుంటున్నాడు. ఆదాము పండును ప్రేమించాడు, కానీ తన చేతిలో పాపాన్ని కూడగట్టుకున్నాడు. దేవుని యొక్క వాక్య సెలవిస్తూ ఉంది, మనం దేవుని యొక్క మాటను ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. ఆ ప్రేమ దేవునికి ఇవ్వగలిగినప్పుడు తప్పక దేవుని నుండి కలిగే ప్రతి సహాయమును పొందుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు అనబడేటువంటి వారు ఐగుప్తు అనబడేటువంటి ప్రాంతం నుండి బయలుదేరినది మొదలుకొని, ఇదిగో ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో దగ్గర విడిపించేది మొదలుకొని, వారికి తోడుగా ఉన్న దేవుడు వారి ప్రయాణం అంతట్లో తోడుగా ఉన్నాడు. ఇదిగో ఎదురుగా ఎర్ర సముద్రం వచ్చినప్పుడు తోడుగా ఉన్నాడు, ప్రతి పరిస్థితుల్లో తోడుగా ఉన్నాడు, అన్ని విషయాల్లో తోడుగా ఉన్నాడు కదా. అన్ని విషయాల్లో తోడుగా ఉన్నప్పుడు వీరి దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక మైనస్ ఏంటంటే, వీరు సనుక్కునేటువంటి మనసు అంట. ఆదామేమో వద్దన్న దాన్ని చేశాడు, పాపాన్ని కూడగట్టుకున్నాడు. ఇదిగో కయ్యూనేమో చేయాల్సింది చేయకుండా పాపాన్ని కూడగట్టుకున్నాడు. ఇశ్రాయేలీయులట సనుక్కున్నా. నేను ఎందుకు ఈ మాటలన్నీ జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అయితే, ఆ పాపము ఎన్ని రకాలుగా కనపడుతుందో మనం ఆలోచన చేస్తున్నాం. ఎన్ని రకాలుగా, ఏ కోణంలో పాపం పొంచి ఉంటుందో మనకి తెలియదు. ఇక కేవలము నీవు నేను అనుకున్నట్టుగా ఒక్క దాని మీదే దృష్టి పెట్టి ఇదే పాపం అనుకుంటే, మరి ఆదాం పండే కదా తినింది, అది ఎందుకు పాపంగా మార్చబడింది? ఇదిగో కయ్యూను కొంతే కదా ఇచ్చాను అనుకుంది, అది ఎందుకు తన వాకిటి పాపముగా పొంచి ఉంది. కాబట్టి ఇశ్రాయేలీయులు అనబడేటువంటి వారు ప్రయాణంలో తోడుగా ఉన్న దేవుణ్ణి పక్కన పెట్టేసి, ఇదిగో ఈ భూ సంబంధమైనటువంటి ఆలోచనలో వారు నిమగ్నమైపోయి, ఇదిగో కానాను అనబడేటువంటి ప్రాంతానికి చేర్చబడాల్సినటువంటి గమ్యాన్ని పక్కన పెట్టేసి, ఇదిగో పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని పక్కన పెట్టేసి, ఇక దారి మధ్యలో కలుగుతున్నటువంటి చిన్న చిన్న ఒడిదుడుకులకు వీరు లోనైపోయి సనుక్కుంటూ ఉన్నారంట. సంఖ్యాకాండము చదువుదాం, 11వ అధ్యాయము 1వ వచనం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 1వ వచనం. ఆ జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా, ఎలాంటిదంట? సనుగుచుండగా అని అంటున్నాడండి. సనుగుళ్ళు వారి జీవితాల్లో ఉన్నాయి, గొణుగుళ్ళు వారి జీవితాల్లో ఉన్నాయి. ఇది ఎవరికి వినపడడం లేదనుకుంటా ఉన్నారు వాళ్ళు. ఇది మనసులోనే కదా మనం అనుకుంటున్నారు, గుసగుసలాడాం కదా అని అనుకుంటా ఉన్నారు. ఆయన ఎలాంటి వాడునంటే, మాట నీ నాలుకకు రాకమునిపే ఆయన ఎరిగిన వాడని కీర్తనకారుడైన దావీదు గమనించి 139వ కీర్తనలో మాట్లాడతాడు. మాట మన నాలుకకు రాకమునిపే తెలుసు అంట ఆయనకి. వీరు అనుకుంటున్నారు కొనుక్కుంటూ సరుక్కుంటూ ఎవరికి తెలియదు అనుకుంటున్నారు. వారి మాటలు వారి మనసులోనే ఉంచుకొని ఇక పక్కన వాళ్ళతోటి చెప్పుకుంటూ ఉన్నారు. చదువుదాం మాట మరలా ఒకసారి. ఆ జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దానిని వినినప్పుడు వారి కోపము వారి మీద రగులు కొనగా, దేవుని కోపం రగులుకుందంట. దేనికోసం మీరు సనుక్కుంటున్నారు? ఇది మాకు మాంసం పెట్టలేదే, ఇదిగో అక్కడ ఉన్నప్పుడు మేము కీరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు అన్నీ తిన్నాం, మసాలా ఫుడ్ బాగానే మాకు అందింది. ఇక్కడికి వచ్చేసరికి ఇదిగో చప్పిడి ఆహారం. ఇక ఆకాశం నుండి మన్నా అన్నాడు మోషే. కాబట్టి ఈ మన్నా తిని 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 నాలుకంతా కూడా చప్పబడిపోయింది. కాబట్టి మొక్కలేదు, కాబట్టి ఆహారము తినడానికి వారికి వెక్కసమైపోయి, ఇక తినటానికి వారికి మనసుకు రాక, ఇక మాంసం లేని ఆహారం ఇక తినడం కంటే చావడం మేలన్నట్టుగా, ఇక అంతకు మించిన ఆహారం ఇక లేదు, ఇదే మమ్మల్ని పరలోకానికి చేరుస్తుందని వారు ఆలోచన అయ్యుండి ఏమంటారు? గొనుక్కుంటున్నారంట. ఇందుకైనా వచ్చింది మేము ఐగుప్తు నుంచి విడిపించబడింది దీనికోసమేనా? ఇక్కడ ఏదో బాగా దొరుకుతుంది కనుక్కొని మేము అనుకున్నాం. కాబట్టి ఇక్కడ మాకు కావాల్సిన ఆహారం దొరకడం లేదు. కాబట్టి వారి మనసులో ఉన్న మాటలు దేవుడు విన్నాడు. వారు సనుక్కుంటూ కొనుక్కుంటూ విండగా యెహోవా ఆలకించెను. దేవుడు అన్నిటిని గమనిస్తున్నాడు. జనుల ఆయాసముల గురించి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. ఎంత మాట అండి! ఈ సనుగుళ్ళు గొడుగుళ్ళ గురించి ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్కి వెళ్తే, మనం గొడుగుళ్ళు సనుగుళ్ళు అన్నీ ఎవరు విన్నారు? ఇప్పుడు దేవుడు వింటున్నాడు.
దేవుడు అంటున్నాడు. మనుషులు కనపడకపోవచ్చు, నువ్వు అనుకున్న శత్రువు కనపడకపోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి, ఈ గ్రహింపును మనం తెలుసుకోవాలి. నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఏ స్థలంలో ఉన్నా సరే, నువ్వు ఎక్కడ ఎవరితో మాట్లాడుతున్నప్పటికీ ఇదిగో నిన్ను నన్ను మనల్ని గమనిస్తూ ఉన్నటువంటి దేవుడు వింటున్నాడని మనం తెలుసుకోవాలి. ఆయనకు తెలియదంటూ ఏమీ లేదు. కాబట్టి వీరు సనుక్కుంటున్నారని బైబిల్లో రాయబడింది, యెహోవా ఆలకిస్తున్నాడని కూడా రాయబడింది. సనుగుళ్ళు ఎవరికైనా వినపడతాయా? ఏదో అన్నావే, ఇందాక ఏదో అంటున్నావు, నాకేమో సక్రంగా అర్థం కాలేదు, అబ్బాయి ఏం లేదు పాస్టర్ గారు, నీ గురించి కాదు అని మనం ఒకవేళ కప్పిపుచ్చవచ్చు. కానీ ఈయనేది ఎవరు? దేవుడు. ఆయనకు అన్నీ తెలుసు అంట. మనం కూర్చున్నది తెలుసు, మనం లేచేది తెలుసు. సమస్తము ఎరిగిన వాడు, నోటి మాటే మన నాలుకకు రాకమునిపై తెలిసిన దేవునికి మనం ఏ విధంగా జవాబునివ్వగలుగుతాం? ఒకవేళ మనుషులు మభ్య పెట్టచ్చు, కానీ దేవుని మభ్య పెట్టడానికి సాధ్యం కాదు. వారి జీవితంలో అది పాపానికి దారితీసింది. ఆ పాపము వలన కలిగేటువంటిది మరణమని బైబిల్ చెప్తా ఉంది. ఆ దినమందే ఏం జరిగింది? యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెంలో ఒక కొనను దహింపసాగిను. జనులు మోషేకు మొర్ర పెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సనిగింది మోషే మీదే, గొణిగింది మోషే మీదే, నడిపించినటువంటి నాయకుడి మీదే సనిగినటువంటి మనుషులను దేవుడు శిక్షిస్తూ ఉంటే మరలా తిరిగి మోషే వారిని క్షమించుకొని వారి పక్షాన తిరిగి మరలా దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి. దేవుని కోపాగ్నికి కారణమైన మాటలు వారు మాట్లాడుతున్నారు. వారి నాశనాన్ని కొని తెచ్చుకునే మాటలు వారు మాట్లాడుతూ ఉన్నారు. వారి సనగుళ్ళు వారి జీవితాన్ని నాశనం చేసే పరిస్థితికి వారు కొని తెచ్చుకున్నారు. అలాంటి పరిస్థితులు ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో కనబడుతూ ఉన్నాయి. ఆకాన్ అనబడేటువంటి వ్యక్తి ఏం చేశాడు? ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను? ఇందాక చెప్పా, పాపానికి రకరకాల మార్గాలు ఉంటాయి. పాపం అనేది ఎట్నుంచి పొంచి ఉంటుందో తెలియదు. ఇదిగో పండు కదా, ఆ పండును తింటేనే పాపం అని అనుకుని ఆ పండును తినకుండా ఉంటేనే ఆదాము పాపము చేయకుండా ఉండేవాడు కదా అని అనుకుంటాం. సరే, పండును పక్కన పెడితే కయ్యను చేసింది ఇక కొంచెం ఇచ్చి పాపానికి కూడగొట్టుకున్నాడు. ఇప్పుడు మనం చూసినటువంటి మాటలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమని రాయబడింది? ఇశ్రాయేలీయులు సనుక్కొని పాపానికి కూడగట్టుకున్నారు. ఇప్పుడు ఆకాన్ అనబడేటువంటి వ్యక్తి ఐగుప్తు నుంచి నడిపించబడుతూ ఉండగా మోషే చనిపోయాడు. మోషే తర్వాత యెహోషువ నాయకుడిగా వచ్చాడు. యెహోషువతో పాటు కూడా నడుస్తూ ఉన్నటువంటి ఆకాను ఇదిగో యొర్దాను దాటుకుని వారి ప్రయాణం కొనసాగిస్తూ ఉంటే మధ్యలో యెరికో అనబడేటువంటి ప్రాంతంలోకి వచ్చేసరికి అడ్డుగా వారికి ఉన్న పరిస్థితిని దేవునికి విన్నవిస్తే దేవుడు 7 సార్లు మీరు దాని చుట్టూ నన్ను స్తుతించండి అని చెప్పినప్పుడు వారు స్తుతించగా యెరికో వాళ్ళు కూలిపోయి ఇప్పుడు ఆ మార్గంలో కూడా ప్రయాణం చేస్తున్నారు. మంచి అవకాశాన్ని దేవుడు ఇచ్చారు. వారి నోటి మాట పరిస్థితులు మార్చేటట్లుగా దేవుడు చేశాడు. వారు స్తుతించడం తప్ప వారు చేసిన పనిగా ఏమీ లేదు. వారి స్థుతులు వారి స్థితిని మార్చి పరిస్థితుల్లో ఆటంకాలన్నింటినీ కూడా తొలగించేసినాయి. చక్కగా నడవాల్సినటువంటి మార్గంలో నడుస్తూ ఉండగా దేవుడు అన్నాడు, ఇదిగో దీనిలో ఎక్కడ కూడా ఏది కూడా మీరు ముట్టొద్దు అని అన్నాడు. ఏం చెప్పాడు? ఆయన ఆజ్ఞను జారీ చేశాడు. ఇది మీరు చేయొద్దు అని అంటే చేయకూడదు. కాబట్టి దేవుడు చెప్పిన పని ఇదిగో దీనిలో ఏది మీరు ముట్టొద్దు అని చెప్పి స్పష్టంగా తెలియపరిస్తే ఆ మాటను అతిక్రమించినటువంటి ఆకాను మాత్రం బంగారు కమ్మీని షినారు వస్త్రమును పోగేసుకుని దాచిపెట్టుకుని అందరిని పనిచ్చాడు. వస్తున్నా మీరు పదండి అని అంటున్నాడు. ఇంకా ఏందా అని చెప్పని అనుకుంటే మొత్తానికి అందరిని పంపించి వెనకాల మాసుకొచ్చుకొని తీసుకొచ్చి గుడారంలో దాచిపెట్టుకున్నాడు. తెలియదు అనుకొని అందరి కళ్ళు కప్పాను కదా, నేను తెలివి కల్లా వాడిని అనుకొని దాచిపెట్టుకున్నాడు. కానీ ఎవరు చూస్తున్నారు? ఆకాన్ని
దేవుడు చూస్తున్నాడు. మనం చేసే పనిని దేవుడు చూస్తాడు. మనం దాచిపెట్టింది దేవుడు చూస్తాడు. మనం మాట్లాడింది దేవుడు చూస్తాడు. మనం చేసేది, మనం ఇచ్చేది, మనం చేసే ప్రతిదీ కూడా ఆయన గమనించగలిగినటువంటి దేవుడు. ఆయన ఆదామును చూసిన దేవుడు, కయ్యూనును చూసిన దేవుడు ఆకానును చూడలేడా? ఆకాను చేసిన పని ఏంటి? ఇశ్రాయేలీయులేమో సనికి పాపాన్ని తెచ్చుకున్నారు. ఆకానేమో వద్దన్న దాన్ని చేతబట్టుకుని దాచిపెట్టి, ముట్టద్దన్న దాన్ని ముట్టి పాపాన్ని కూడా తెచ్చుకున్నాడు. పాపంలో రకాలు ఏ విధంగా మనతో వస్తాయో దేవుడి రాత్రి వేళ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎక్కడో ఒక కోణంలో, ఏదో ఒక పరిస్థితుల్లో, ఆ పాపానికి దగ్గరైన పరిస్థితులకు నీవు నేను దగ్గరగా ఉంటే ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞప్తికి తెచ్చుకోవడానికి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాయి. మనం కోరుకున్న, మనం ఆశించిన ప్రతిదీ కూడా అది దేవునికి ఇష్టమైనదా కాదా, దేవునికి నచ్చినదా కాదా, చివరికి మనం ఇచ్చేది కూడా ఆయనకి నచ్చాలంట. ఇచ్చేది కూడా నచ్చాలి. ఇదిగో చేయకూడదు చేయటం మాత్రమే కాదు, ఆయనకి ఇచ్చేది కూడా ఆయనకి నచ్చాలి. కొంత ఇస్తేనే కయ్యూను విసర్జింపబడితే అననీయ సప్పీరా అనబడేటువంటి వారు చదివినటువంటి ఒక మాట జ్ఞాపకం చేసుకోగలిగితే, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మన అపోస్తల కార్యాల గ్రంథంలో 5వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మేను. భార్యకు తెలిసి వాడు దాని వెలలో కొంత ఏం చేశాడంటే కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టెను. చాలండి. దాచిపెట్టుకోవడం తప్పు కాదు, కానీ దైవజనుడితో చెప్పిన మాట ఏంటి? అక్కడ చదివిన మాటలు మనం ఆలోచన చేస్తే అననీయ సప్పీరా అనబడేటువంటి వారిద్దరు ఉన్నారు. భార్య మాట భర్త జమదాటడు, భర్త మాట భార్య కూడా జమదాటడు. ఇద్దరు కూడా ఏకముగా ఒకే మాట మీద ఉంటారు. అది తప్పైనా ఒప్పైనా, అది దేవునికి ఇష్టమైనదైనా ఇష్టమైనది కాకపోయినా, మాటలో మాత్రం మార్పు ఉండదు. ఇద్దరు కూడా వారు ఒకే మాట మీద కొనసాగుతున్నటువంటి మంచి దంపతులు. అయితే వారట ఉన్నటువంటి ఒక పొలాన్ని అమ్మారు. అమ్మినటువంటి పొలంలో కొంత ధనాన్ని దాచి, కొంత ధనాన్ని అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. ఆ తర్వాత జరిగిన పరిస్థితి ఏంటి? అప్పుడు పేతురు, అననీయ, ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకుని ఉన్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితివి అనుకున్నాడంట. దైవజనుడు వర్తమానం చెప్తా ఉన్నప్పుడు, దైవజనుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడంట. పేతురు అనబడేటువంటి దైవజనుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలకు అతడు ఉప్పొంగిపోయి ఒక ఆలోచన చేసుకున్నాడు. తన మనసులో ఒక తీర్మానం చేసుకున్నాడు. అదిగో అననీయ సప్పీరా మాత్రమే కాదు, సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక ఆలోచనకు వచ్చారు. ఏమిటి ఆలోచన? చదువుదాం. అక్కడ 4వ అధ్యాయములో 33వ వచనం నుండి 32వ వచనం నుండి ఇదిగో దైవజనులు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలన్నిటిని విని, ఆ మాటలన్నిటిని విశ్వసించిన వారందరూ
ఒకే మనస్సు కలిగిన వారై, ఒకే ఆత్మ కలిగిన వారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదంట. వారికి కలిగినదంతయు వారికి అందరికి సమిష్టిగా ఉంది. ఇదంతా మనది అనేటువంటి భావంతో వాళ్ళు ఉన్నారు. ఇది కూడా కాకుండా అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండిను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టుచూ వచ్చిరి. అయ్యా, ఇదిగో దేవుని పరిచర్య కొరకై, ఇదిగో ఈ లోకము స్థిరము కాదు, ఈ లోకము మగటికి శాశ్వతము కాదు. కాబట్టి ఇదిగో ఈ గృహాల్లో మాత్రమే శాశ్వతంగా ఉంటామా అని అనుకుని దేవుని యొక్క మాటలు వినినటువంటి వారందరూ కూడా దేవుని యొక్క పరిచర్య నిమిత్తమై దైవజనుని యొక్క పాదాల దగ్గర పెట్టడానికి వారు ఒక తీర్మానం చేసుకున్నారు. ఆ తీర్మానం చేసుకున్న వారిలో అననీయ సప్పీరా కూడా ఉన్నారు. ఇక వారికి కలిగినదంతయు తమది కాదుననుకొని వారికున్న ఇండ్లైనను భూములైనను సమస్తమును అమ్మి వాటిని తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెడుతున్న దినాలవి. ఇదిగో అందరూ అపోస్తలుల పాదాల దగ్గర పెడుతున్నారు. అందరూ కూడా వారికి ఉన్నటువంటి ధనమంతటిని, వారికి ఉన్నటువంటి సంపద అంతటిని కూడా తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టడానికి ఏకాత్మ ఏక మనస్సు కలిగిన వారై, ఆ ఏకాత్మ ఏక మనస్సులో వారు కూడా ఉన్నారు. అననీయ సప్పీరా కూడా తీర్మానం చేసుకున్నారు. అననీయ సప్పీరా కూడా ఇదిగో మా భూములు మా ఇండ్లు మేము అమ్మి దేవునికి ఇవ్వాలని అనుకున్నారంట. అనుకోకపోతే దేవుడు దాని జోలికి రాడు. కానీ అనుకొని చేయకపోతే, ఇది నేను ఇది చెయ్యాలి అని చెప్పాను అనుకొని దాన్ని చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఆయన ఆ మాట మీదే కూర్చుంటాడు. అనుకోకపోతే నేను చెయ్యాలని అనుకుంటే చెయ్యాలన్న ఆలోచన దేవుడు కోరుకుంటాడు. నేను ఇది ఇవ్వాలని నువ్వు అనుకున్నావా, అది ఇస్తే ఆయన ఆనందించాలని కోరుకుంటున్నాడు. అననీయ సప్పీరా అనుకున్నారు. ఒకవేళ అనుకోకపోతే ఆయన వారిని పట్టించుకునేవాడు కాకపోవచ్చు. అనుకున్నారంట. ఏకాత్మ ఏక మనస్సు కలిగిన వారి గుంపులో వారు కూడా ఉండి, వారితో పాటు వారందరూ మిగిలిన వారు ఏం చేస్తున్నారు? 34వ వచనంలో భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచి పెట్టిరి. ఎవరైతే లేదో, ఎవరికైతే కొరతగా ఉందో, ఎవరికైతే ఇబ్బందిగా ఉందో, ఇది తెచ్చిన సమిష్టిగా తెచ్చినటువంటి సంపద అంతటి కూడా లేని వాళ్ళందరికీ పెడతా వచ్చాడు. ఎవరు? అపోస్తలులు, దైవజనులు లేని వారికి పంచి పెడుతూ వచ్చారు. ఇదిగో వారందరూ తీర్మానం చేసుకున్నారు, ఇది చెయ్యాలి అని అనుకున్నారు. ఆ తీర్మానం తీసుకునే వారిలో అననీయ సప్పీరా కూడా ఉన్నారు. ఇప్పుడు ఇదిగో వీళ్ళందరూ ఇస్తూ ఉంటే అక్కడ పోగుపడతా ఉన్నాయి, కనబడతా ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ ఇస్తున్నారు. ఇక మనం ఇవ్వకపోతే ఏమవుతుందిలే. ఇప్పుడు మనం ఇచ్చే 100 తోటే పాస్టర్ గారు బతుకుతాడా? ఇక మిగిలిన వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మనం ఇవ్వకపోతే ఏమీ కాదని చెప్పారని ఇప్పుడు అననీయ సప్పీరాలో సంకుచితమైన స్వభావం బయలుదేరింది. ఇదిగో వారితో కలిసి ఏకాత్మ కలిగినటువంటి అప్పుడు తీసుకున్న తీర్మానము, ఇక వారు ఏం చేశారు? వీళ్ళందరూ చేసిన పని వారు కూడా చేయాలనే ఆలోచనతోటి వారు చేసిన పని ఏమిటంటే, ఇక్కడ వాక్యంలో రాయబడిన మాట 36వ వచనంలో 4వ అధ్యాయం. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబాను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి ఏం చేశాడు? దాచిపెట్టుకోలేదు, మొత్తం తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. దినాలు అలా ఉన్నాయి. ఇగో ఉన్న వారందరూ సైతము వారి దగ్గర ఉన్న వాటన్నిటిని తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. ఇప్పుడు వీరితో పాటు అననీయ సప్పీరా కూడా తీర్మానం చేసుకున్నారు, నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఎలాంటిది అంటే వాక్యంలో రాయబడింది, అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మాడు.
అమ్మేటప్పుడు ఇద్దరిది ఒకే మాట ఉంది. భార్యకు అన్నీ తెలుసు, భార్యకి తెలిసేటట్టే దాని వెలలో. ఇదిగో భార్య కనీసం గద్దించలా. ఏమని? ఇదిగో అందరితో పాటు తీసుకున్న తీర్మానము, నేను కూడా ఇది చేయాలని నువ్వు కూడా అనుకున్నావు కదా, కాబట్టి అయ్యా అననయ్య ఎందుకు ఇట్లాంటి పని చేస్తావు? ఇక దేవునికి ఇద్దాం అనుకున్నాం కదా, మరి దీంట్లో కూడా మళ్ళీ కొంత తీసి మనం ఎందుకు దాచిపెట్టుకోవాలి? ఒకవేళ అనుకోకపోతే వేరే విషయం, కానీ అనుకున్న తర్వాత దేవుని పని చేయకుండా మనం ఎందుకు వెనకాడాలి అని చెప్పానని ఆమె గద్దించి ఆయన సరైన మార్గంలో నడిపించాల్సింది పోనిచ్చి, భార్యకు తెలిసేటట్టే ఇద్దరు కూడా ఒక్క మాట మీద నిలబడి ఇదిగో అననీయతో సప్పిర కూడా సమ్మతిస్తూ ఉంది. దాని వెలలో కొంత దాచుకున్నారు. కొంత మాత్రమే తీసుకొచ్చారు. దేవుడు మెచ్చుతాడా? ఇగో కొంత తీసుకొచ్చాడు కయ్యూను. ఆ కొంత తన వాకిట పాపము పొంచి ఉండేటట్లుగా కోరి తెచ్చుకున్నాడు. ఇప్పుడు అననీయ సప్పిరా తీసుకున్న తీర్మానం ఒకటి, చేసిన పనేమో అంటే వారికి అనుగుణంగా, వారి ఆలోచనలకు తగినట్టుగా, దేవుని ఇష్టానికి తగినట్టుగా కాక వారికి నచ్చినట్టుగా వారి తీర్మానంలో వారు నడుస్తూ ఉన్నారు. అనుకునేటప్పుడేమో ఒకటి, చేసేటప్పుడేమో మరొకటి. పని అయ్యే వరకేమో ఒకటగా, అయిన తర్వాత మరొకలాగా మన ప్రవర్తన. గమనించడా దేవుడు? పని కోసం ఎదురు చూస్తూ ఒకలాగా, పని అయిపోయిన తర్వాత మరొకలాగా. ఈ ప్రవర్తన దేవుడు ఇష్టపడ్డు. నువ్వు అనుకున్నావా, నువ్వు చేస్తే ఆయన సంతోషిస్తాడు. కాబట్టి అననీయ సప్పిరా అనబడేటువంటి వారు తీసుకున్న తీర్మానం ఒకటి, ఇదిగో వారు ఆ తీర్మానంలో కొనసాగలేదు. మొత్తం డబ్బు అంతా కళ్ళ ముందు గడిపడేసరికి ఇద్దరికి సంకుచితమైన స్వభావం కనపడి ఏం చేశారు? కొంత తీసుకొచ్చామో దేవునికి ఇచ్చారు, కొంత ఏమో దాచిపెట్టుకున్నారు. ఇది గమనించి ఆత్మతో అపోస్తలుడైనటువంటి పేతురు గారు మాట్లాడుతూ, ఇదిగో అననీయ, నీ భూమి వెళ్ళలో కొంత ఏమో దాచిపెట్టావు కదా, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును అంటే దాచిపెట్టి, అంటే దేవునితో చేసుకునే ఒడంబడికకు ఆ ఒడంబడిక మార్గంలో నడవకుండా చేసేది ఎవరు? సాతానుడు. వాళ్ళు ప్రేరేపించి ఏదో ఒక విధంగా మన మార్గాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగానే అననీయ సప్పిరా తీర్మానం ఒకటి, వారు చేస్తున్న పనేమో మరొకటి. ఇక దుష్టుడు నడిపిస్తున్న మార్గంలో వారు నడుస్తున్నారు, సాతానుడు ప్రేరేపించిన మార్గంలో వారు నడుస్తున్నారు. ఇక దేవునితో చేసుకున్న ఒడంబడిక తగినట్టుగా వారు నడవల. దేవునితో ఒడంబడిక నీ జీవితము నా జీవితము ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే తప్పక దాన్ని నెరవేర్చేవారమై ఉండాలి. హన్న గర్భముతో లేనప్పుడే తీర్మానం చేసుకుంది, గర్భఫలము లేనప్పుడే తీర్మానం చేసుకుంది. మాటేమో ఆనాడు చేసిన మాట ఏమిటంటే, నీవే గనక నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే ఈ కుమారుణ్ణి నేను నీకు ఇచ్చేస్తాను. ఎప్పుడు ఇచ్చిద్దంట? పాలు మరిచిన వెంటనే ఇచ్చేస్తాను. దేవుడు ఇవ్వనే ఇచ్చాడు. తీసుకున్నటువంటి ఆమె చేసుకున్న ఒడంబడికను మర్చిపోలేదంట. కొడుకే కదా, సంవత్సరాల తరబడి కన్నీటితో సంపాదించుకున్న కుమారుడు. ఒడంబడికతో ఆమె ఇచ్చిన వాల్యూను మనం ఆలోచన చేస్తే, సమూయేలు పాలు విడిచిన వెంటనే అతడు ఇంకనో చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షరసపు తిత్తిని తీసుకుని షిలోహు అనబడేటువంటి మందిరంలో వచ్చాను. షిలోహు అనబడేటువంటి మందిరంలోకి ఎవరిని తీసుకొని? బాలుడైనటువంటి సమూయేలును తీసుకుని వచ్చిందండి. కారణం ఏంటి? ఇక దేవునితో చేసుకున్న ఒడంబడిక మర్చిపోకుండా ఆ ఒడంబడిక నెరవేర్చడానికి. ఇక నుంచి సమూయేలు ఆమె కుమారుడు కాడు. ఇదిగో సమూయేలు దేవుని కుమారుడని పిలువబడాలని ఆమె ఇష్టపడింది. ఎన్నో సంవత్సరాల తరబడినటువంటి కోరిక
నెరవేర్చబడినప్పటికీ ఆమె తీర్మానము నుండి ఆమె వైదొలగలేదు. అననీయ సప్పీరా అంట చేసుకున్న తీర్మానమును తృణప్రాయంగా పక్కన పెట్టేసి ఇక వారికి నచ్చినట్టుగా మాట అనుకోవడం వాళ్ళే, మాట మార్చుకోవడం కూడా వాళ్ళే. అది ఎంతవరకు కరెక్టు? కాబట్టి అననీయ సప్పీరా యొక్క ఆలోచన ఎరిగి ఇప్పుడు పేతురు గారు మాట్లాడుతున్న మాట ఏమిటనంటే, ఇదిగో సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉందే కదా, ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొని ఉన్నా? నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితేవని. అదండి పాపం ఎట్లొచ్చింది. ఇప్పుడు దేవునితో అబద్ధమాడేటట్టుగా అననీయ సప్పీరాలు పాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఏ కోణంలో సాతానుడు మనం దాడి చేస్తాడో తెలియదు. తినొద్దన్న పండును తినడానికి ప్రేరేపించిన వాడు సాతానుడు. పండే కదా అని అనుకొని ఆదాము ఒకళ్ళు తిని ఆ పాపాన్ని కొని తెచ్చుకున్నాడు. పాపం ఎటు నుంచి దారి తీసింది? ఇక కయ్యూను చూడబోతేనేమో కొంతే కదా, ఏదో ఒకటి ఇస్తున్నాను కదా అని అనుకున్నాడు కయ్యూను. ఇప్పుడు సాతానుడు ఏమన్నాడు? శ్రేష్టమైన ఇయ్యాలా, నువ్వు అనుకునే ఇయ్యాలా, ఏదో ఒకటి ఇస్తే సరిపోద్ది కదా అని అన్నట్టుగా ప్రేరేపించిన మనసును బట్టి ఏదో ఒకటి ఇచ్చాడు. అక్కడ సాతానుడు వాకిటి పాపాన్ని పొంచి ఉన్నాడు. అననీయ సప్పీరా అనుకున్నారు. అనుకునేటప్పుడేమో ఒకటి, చేసేటప్పుడేమో మరొకటి చేసి ఇద్దరు ఒకే మాట మీద ఉన్నారు. పేతురు కనుక ఒకవేళ ఇద్దరిని పిలిచి అడిగితే, అమ్మా ఎంతకైనా అమ్మిందని అంటే, ఎంతకైనా చెప్పని చెప్పేటట్టుగా ఇద్దరు రెడీ అయ్యారు. ముందు నువ్వెళ్ళు, తర్వాత నేను వస్తా. దేనికోసం? ఇగో దాచిపెట్టిన దాన్ని కూడబలుక్కొని ఒకే మాటగా, ఇక లేదు పాస్టర్ గారు మొత్తం ఇదే అని చెప్పడానికి వారు ఒక మాట మీద నిలబడి వారు అబద్ధమాడి పాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఏ కోణంలో దేవుడు మనల్ని గమనిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు చూడబోతే వారేమో సనిగి ఆహారం కోసం ఐగుప్తులో నుండి వచ్చిన వారి ఆహారమును నెప్తికి తెచ్చుకొని, ఇదిగో ఇక్కడ చప్పుడు ఆహారం తినాలా, ఈ మోషే మాకు ఆహారము పెట్టడం లేదన్నట్టుగా వారు ఒకరి మీద ఒకరు కొనుక్కుంటూ ఉంటే యెహోవా ఆలకించాడంట. వారు సనుగుళ్ళు వారి జీవితంలో పాపముగా మార్చబడ్డాయి. ఇప్పుడు దేవుని కోపాగ్ని వారిని రగులుకోవడం ప్రారంభించిందంట. కాబట్టి ఏ కోణంలో తప్పిపోతామో, ఏ కోణంలో పాపానికి మనం దగ్గరైపోతామో, ఏ కోణంలో మన ఆలోచన సంకుచితంగా మార్చబడుతుందో, ఏ కోణంలో మనం అనుకున్న మార్గం నుండి వైదొలగిపోతాం మనకు తెలియదు. దేవుడు కోరుకుంటున్నాడు, ఏమని కోరుకుంటున్నాడు? నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించి తిని కనుక నీవు ఆసక్తి కలిగి నీవు మారు మనస్సు పొందుము. మారు మనస్సును దేవుడు కోరుకుంటున్నాడు. దేనికోసం ఆయన గద్దిస్తున్నాడు? తన వాక్యము చేత. ఇదిగో ఆదాము ఈ విధంగా పాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఇదిగో కయ్యూను ఈ విధంగా పాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఇదిగో అననీయ సప్పీరా ఈ విధంగా పాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఇవి ఇశ్రాయేలు ఈ విధంగా పాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఇవి దేవుడు తన వాక్యం ద్వారా మనం గద్దిస్తూ ఉన్నప్పుడు, దేవుడు తన వాక్యం చేత మనం సరి చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు తన మాటల చేత మనల్ని క్రమపరుస్తూ ఉన్నప్పుడు, ఏ కోణంలో ఏ విధంగా మనం దారి తొలగిపోయి ఉన్నామో, ఎక్కడ మనం ఆజ్ఞను అతిక్రమించి ఉన్నామో, ఎక్కడ మనం పాపానికి దగ్గరై ఉన్నామో, రాత్రి వేళ జ్ఞాపకమునకును మనం తెచ్చుకోగలిగితే, మనం ఆలోచన చేయగలిగితే తప్పక దేవుడు రాత్రి వేళ నీ హృదయాన్ని నూతనంగా మార్చాలని కోరుకుంటున్నాడు. ఆయన మారు మనస్సును కోరుకుంటున్నాడు. పశ్చాత్తాపాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఇక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఆయన కోరుకుంటున్నాడు. పాపము లేని జీవితాన్ని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయన లాగే ఉండాలని మనల్ని ఆయన కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి రాత్రి వేళ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, తప్పిదములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు
కనికరము పొందాలి. ఎక్కడ పడిపోయి ఉన్నామో, ఎక్కడ తప్పిపోయి ఉన్నామో, ఎక్కడ జారిపోయి ఉన్నామో, ఎక్కడ తప్పుటడిగేసామో, ఎక్కడ దారి నుండి వైదొలిగిపోయామో, ఎక్కడ దేవుడికి అయిష్టలుగా మిగిలిపోయామో, ఎక్కడ ఆజ్ఞను అతిక్రమించి ఉన్నామో, ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేసుకోగలిగితే, రాత్రి వేళ దేవుడు నిన్ను నన్ను మనం సరిచేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కఠినంగా గనక మనం ఉంటే నూతనమైనటువంటి అనుభవాన్ని మనం పొందలేము. ఈ నూతనమైనటువంటి అనుభవాన్ని మారు మనస్సును దేవుడు కోరుకుంటూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా తల్ల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి వేళ ఒకసారి మనం ఆలోచించేద్దాం. దేవా, ఆ జీవితం